ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు వేడుకలు ఎంతో అవసరమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సికింద్రాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. కైట్ ఫెస్టివల్ తో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా అట్టహాసంగా ప్రారంభమైంది. శతాబ్దాల చరిత్ర కలిగిన పతంగుల పండుగ సంస్కృతి సంప్రదాయాల సంరక్షణ కోసం ప్రభుత్వం ఇలాంటి ఉత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ దేశాల రాష్ట్రాల నుంచి తరలివచ్చి ఎగురవేస్తున్న రంగురంగుల పతంగులు ఆకాశాన్ని మురిపిస్తున్నాయని పేర్కొన్నారు. తన చిన్నతనంలో పతంగులు ఎగురవేసిన మధుర జ్ఞాపకాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గాలిపటాల తయారీని హైదరాబాద్లోనే పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ ఫెస్టివల్ స్టాళ్లను ఆయన ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ను ప్రజలందరూ సందర్శించి విజయవంతం చేయాలని కోరుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. Making the whole people who are watching here so happy, and also a special welcome and appreciation to the women from various states residing in Hyderabad by preparing and selling traditional homemade sweets. Here you are spreading sweetness and showcasing our diverse cultural heritage. I also welcome our friends from the media, and also I would like to place on record our sincere gratitude in the Indian Army and Defence authorities for their generous support and for graciously providing the defence this parade grounds to host this prestigious event. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.